అంత గొప్ప దర్శన ఫలితాన్ని భక్తులందరికీ కట్టపెట్టడం కోసం కలియుగం కాబట్టి కలిపురుషుని యొక్క ప్రచోదనం మేరకి బుద్ధిలో వచ్చేటటువంటి వైక్లభ్యముల వలన చేసేటటువంటి పాపముల నుంచి మనుష్యుణ్ణి విముక్తుణ్ణి చేయడం కోసం వెంకటేశ్వర స్వరూపంగా మీరు ఇలా నిలబడండి అని ఎవ్వరూ అడగకపోయినా తనంత తానుగా ఆ భంగిమను నిర్ణయం చేసుకొని ఆ ముద్రలను నిర్ణయం చేసుకొని స్వామి ఆ శేషశైలం మీద ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద అలా నిలబడి ఉన్నాడు. అది కేవలంగా ఒక మూర్తి కాదు, దానిని దేవతా సంఘములు తయారు చేయలేదు, విశ్వకర్మ చెక్కలేదు. అది ఎవరు మీరు ఇలా ఉండండి అని ప్రార్థన చేస్తే పట్టిన భంగిమ కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే లోకానికి అంతటికీ కూడా ఒక సందేశం